ఏమండి ఇగో కడుపు నొప్పి ఉందని హాస్పిటల్కి వచ్చానయ్య నేను. ఆనాడు పనుకునే పోయినావు వాళ్ళ దగ్గర, నువ్వు నాతో డబ్బులు పంపిస్తామంటావు. ఎదురుకెదురు మాట్లాడుతున్నావు. మళ్ళీ ఆ బిడ్డ వద్దు ఏవద్దు అంటే మళ్ళీ నువ్వు పోయే హాస్పిటల్కి. ఎవడు పొమ్మన్నాడే నేను హాస్పిటల్కి? అంతే నా కూతురులో పుట్టిన కూతుర్ని చంపేస్తానన్నావంట. కేసు పెట్టాలా? మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? ఊకో. మళ్ళా 10వ క్లాస్ చదువుకున్నావు, ఆ మాత్రం తెలివిలేదా అసలుకి? పాప దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడిద్ది. చూడవు డాడీ అని కనీసం నువ్వు వచ్చినాక డాడీ అని వచ్చిందా? ఒక్కసారైనా ముట్టుకుందా నేను డాడీ అని? హాస్పిటల్ దగ్గరికి వెళ్తే నీకు ఏదో కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినావు అని చెప్పేసి వెళ్తే హాస్పిటల్ అది నార్మల్ కడుపు నొప్పి అని టాబ్లెట్ చెక్ చేసి టాబ్లెట్ ఇచ్చి పంపించినారు. టాబ్లెట్ వేసుకున్నాను నేను. అయితే మనం డబ్బులు ఇవ్వాలి కదా, ఆ డబ్బుల కోసం అని చెప్పేసి ఒక అతన్ని పంపిస్తున్నారు హాస్పిటల్లో. సో నేను ముందు వచ్చేసిన, అతను వెనకాల వస్తా అన్నాడు. సో అందుకని నేను మళ్ళీ ఇంటి దగ్గరకు వస్తే గలీజ్గా ఉంటుంది అని చెప్పేసి నేను మిమ్మల్ని ఇక్కడికి పిలుస్తున్నాను అని చెప్పేసి అతను ఇక్కడికి పిలువండి. అతను ఇక్కడికి పిలిస్తే మనం ఎట్లా మాట్లాడాలో మాట్లాడదాము. ఒకవేళ అతనికి నేను అతను వచ్చిన తర్వాతకి నేను వస్తాను డబ్బులు తీసుకునేటోలాగా. వచ్చేసి అతనికి ఎయిడ్స్ ఉంది అని చెప్పేసి. ఎయిడ్స్ అంటే తెలుసా అమ్మ నీకు? తెలుసు అన్నయ్య. అంటే అంటుంటే ఇంటుంటే ఎయిడ్స్ అంటే ఒక భయంకరమైన వ్యాధి, దగ్గరికి రానియరు అన్నది ఎవరన్నా అంటుంటే విన్నా నేను. అంతే అంతే. అంటే దాని గురించి నాకు క్లారిటీగా తెలియదు అన్నయ్య. అంటే లైంగికంగా వేరే స్త్రీలతో కలిస్తే, రకరకాల స్త్రీలతో కలిస్తే అది వస్తుంది అనమాట. సో ఏంటంటే అది ఉందని చెప్పేసి ఆయనని భయపెడదాం. భయపెట్టినాక అతను ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. మాట్లాడినప్పుడు నువ్వేమనాలంటే, ఇప్పుడు నీకు ఆడపిల్ల పుడుతుంది అని చెప్పేసి నిన్ను ఎట్లా టార్చర్ చేస్తుండో నువ్వేమనాలంటే, నీకు ఆ భయంకరమైన వ్యాధి ఉంది కదా, నువ్వు నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను, నేను నా పిల్ల వెళ్ళిపోతాం మా అమ్మగారి ఇంటికి అని చెప్పేసి నువ్వు అప్పుడు అతని మీదకి రివర్స్ అయితే అప్పుడు ఆయన ఏమంటాడో చూద్దాం మనం. సరేనా? సరే ఒకసారి ఫోన్ చేయండి అమ్మ. ఇప్పుడు అతను ఇంట్లోనే ఉన్నాడు కదా? ఇంట్లోనే ఉన్నాడు. ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఇట్లా చెప్పినా కదా నేను హాస్పిటల్ నుంచి నాతో పాటు సరే చేయండి, ఒకసారి చేయండి. లౌడ్ స్పీకర్ ఉంది. హలో హలో. ఏమండి ఇగో కడుపు నొప్పి ఉందని హాస్పిటల్కి వచ్చానయ్య నేను. ఎవరిని అడిగి వెళ్ళటం ఏందండి? మీకు లేపితే మీరు లేయలేదు, మీరు పడుకున్నారు అట్లనే. అందుకు బాగా కడుపు నొప్పి వచ్చిందని నేను హాస్పిటల్కి వచ్చిన. నువ్వు ఎప్పుడు వెళ్ళావు నాకు తెలుసా? 3 hours అయిపోయింది వెళ్ళి. ఎవరితో గులికేకి వెళ్ళావు నువ్వు అక్కడ? నేను ఎవరితో గులకడం ఏంది? హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే ఫుడ్ ప్రాబ్లం వల్ల అమ్మ నీకు ఇట్లా అయింది, ఫుడ్ మంచిగా తినాలి, కడుపులో బేబీ ఉంది కదా, హెల్త్ ప్రాబ్లం ఏం లేదు, అంత బాగానే ఉందని నార్మల్ కడుపు నొప్పి అని ఒక టాబ్లెట్ ఇచ్చింది మేడం. అదొకటి. మనము వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇద్దరం టెస్టులు చేయించుకున్నప్పుడు అమౌంట్ కట్టలేదు కదా. అయితే ఆ మేడం అన్నది నాతోని ఒక అబ్బాయిని పంపించింది, ఇంటి దాకా వస్తే బాగుండదని. ఇక్కడ మన ఇంటి పక్కకు కొత్త బిల్డింగ్ కడుతున్నారు కదా, అక్కడ ఉన్నాము. ఇంట్లో పైసలు ఉన్నాయి కదా, అటు తీసుకొని రా, అబ్బాయికి ఇచ్చేస్తే వెళ్తాడు. సరే 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 వస్తున్నా అన్నాడు కదా? వస్తున్నా అన్నాడు. ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో. ఇది ఈ ఫోను నేను పక్కకుంటా, మేము వస్తున్నా అన్నాడు. ఫస్ట్ రాగానే ఎట్లా మాట్లాడతాడో చూసాము. వాళ్ళు వస్తున్నారండి, వస్తున్నారు. వాళ్ళు ముందు వస్తారని నేను వచ్చేసాను. మళ్ళీ ఏడింటికి వస్తారేమో. కథలు తెగుతున్నావా ఏంది? ఆనాడు పనుకునే పోయినావు వాళ్ళ దగ్గర, నువ్వు నాతో డబ్బులు పంపిస్తామంటావు. నీకు హాస్పిటల్కే పోవద్దన్నా కదా, పాప వద్దన్నా, మళ్ళీ నువ్వు ఎందుకు వెళ్ళావా హాస్పిటల్కి? నీ సోకులు నీవి అన్నీ చూస్తా అంటే ఏందో పక్కన పోయి పనుకుంటా వస్తున్నావు నువ్వు.
కడుపు నొప్పి వచ్చిందని మీకు లేపిన మీరు లేదండి. లేకపోతే కడుపు నొప్పి తట్టుకోలేకనే నేను వెళ్ళిన హాస్పిటల్కు. నేను ఏ తప్పు చేస్తున్నాను? నన్ను ఇట్లా పెడుతున్నావు నువ్వు. అన్ని దొంగ మాటలు చెప్పాకే నువ్వు. నేను అడతలన్నీ నాకు తెలుసు. ఏరో చిక్కుతావనే ఇలా ఉన్నా. ఇప్పుడు ఏది వాళ్ళు నా చేతనే వానికి డబ్బులు ఇచ్చాక పిలిపించావా నీ వెంటగానికి? నా బిండడు ఎవడు చూపియు. ఏడి నువ్వు ఎందుకు రమ్మన్నావు ఇక్కడ? అది మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డబ్బులు కట్టలేదు కదా, అవి 1500 2000 కట్టాలన్నాం కదా, రిపోర్ట్లు అక్కడే ఉన్నాయి కదా, ఇద్దరం చేయించుకున్నాం కదా, రిపోర్ట్లు అక్కడే ఉన్నాయి కదా. ఏడి వాడిని పిలిపించు. వస్తానన్నారు. వాళ్ళు ఎక్కడ ముందు వస్తే మన ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ గొడవ చేస్తారేమని భయపడి నేను ముందే వచ్చాను. సరే ఆపువే నీ వేషాలన్నీ. ఇంటికి బాగా చెప్తాను నీ కథ. నీ వేషాలన్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది. మల్లెపూలు అవన్నీ మెయింటెన్స్ అన్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఏం మెయింటైన్ చేసినా అండి? వాడు నువ్వు ఇద్దరు వస్తారు ఈ రోజు రాని వాడి కథ చెప్తా. ఏం కథ? ఇప్పుడు ఆడ మనం వెళ్ళినాం హాస్పిటల్ కాడ డబ్బులు కట్టలేదని మళ్ళీ మాట్లాడతావు. మళ్ళీ మాట్లాడతావు. భయం లేదా నీకు? ఎదురుకెదురు మాట్లాడుతున్నావు. మళ్ళీ ఆ బిడ్డ వద్దు ఏవద్దు అంటే మళ్ళీ నువ్వు పోయే హాస్పిటల్కి. ఎవడు పొమ్మన్నాడే నేను హాస్పిటల్కి? ఏమైనా మా డబ్బులు తెచ్చిరా? తెచ్చామన్నా. చెప్పండి. మాకేం వద్దనా? ఆడపిల్లలు ఎవరు వద్దు మాకు. ఆడపిల్ల ఉందని ఆమె కడుపులో చెప్పారు. ఆడపిల్ల ఉందని ఆమె కడుపులో చెప్పారు. మీరు ఆ రోజు ఏ టెస్ట్ చేయించుకున్నారో అదే 2000 రూపాయలు అయితే అలాంట మా మేడం పంపించింది. ఎవరు వచ్చారు హాస్పిటల్కి? ఎవరు వచ్చారు? మీరు ఇద్దరుగా వచ్చింది. ఎవరు వచ్చారు మరి? ఆమెతోనే ఇప్పించుకో. నువ్వు రాలే ఆ రోజు? నువ్వు రాలే? నేను వద్దంటే ఏం లేదు. నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని చెప్పేసి మీ ఇంటి దాకా నన్ను పంపించింది. ఆమె డబ్బుల గురించి అని కాదు, తెలుసా? అర్థమవుతుందా? నేను ఒక విషయం చెప్దామని వచ్చిన, పైసలు అడుగుదామని రాలేదు. అర్థమవుతుందా? మా మేడం మీ ఏమంటారు మీ రిపోర్ట్లు చూసి మీరు రిపోర్ట్లు తీసుకోపోతలేరు కదా. మీ ఆయనకు ఒక భయంకరమైన వ్యాధి ఉంది, HIV AIDS అని. మొన్న మీరు హాస్పిటల్కి వచ్చారు కదా, అప్పుడు 2 నీకు చేయించిండు, ఆయన చేయించుకున్నాడు HIV టెస్ట్. మరి ఎందుకు చేయించుకున్నా తెలియదు. మరి ఆయనకైతే పాజిటివ్ వచ్చింది HIV. ఏం లేదు నాకు. నేను చూసుకున్నా ఆల్రెడీ. ఏడా చూసుకున్నావు నువ్వు? హాస్పిటల్లోనే. ఏడా హాస్పిటల్ చూసుకున్నావు? రిపోర్ట్లు తీసుకున్నావు? చూపి రిపోర్ట్లు తీసుకున్నావా? తీసుకోలేదు ఇంకా. మరి తీసుకోలేదు కదా. తీసుకుంది నీకు ఎట్లా తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. నేను ఎవరితో తిరగలేదు, ఎవరితో అనుకోలేదు. నాకెందుకు వస్తుంది HIV? బాబు అయ్యో, నీకు అర్థమైతలేదు. ఇప్పుడు నేను నాకు వచ్చి చెప్పడానికి నాకేమైనా అవసరమా? నీకు HIV ఉందని చెప్తే నాకేమైనా వస్తుందా? నువ్వు నాకేమైనా పైసలు ఇస్తున్నావు లేకపోతే వేరే వాళ్ళు నాకేమైనా పైసలు ఇస్తారా నీకు HIV ఉందని చెప్తే? నీ రిపోర్ట్ చూపి. నువ్వు పైసలు రిపోర్ట్లు ఇస్తా. నేను అందుకే కదా వచ్చింది. నువ్వు పైసలు రిపోర్ట్లు ఇస్తా. రిపోర్ట్లు హాస్పిటల్ ఉన్నాయి, తీసుకొని వచ్చేస్తా నేను. నేను చెప్పనా HIV వచ్చిందా నాకు? అరే నిజంగా వచ్చింది కాబట్టి ఇంత దూరం వచ్చి చెప్తున్నాను. ఏం లేదు, నాకెందుకు వచ్చాను? ఎందుకు వచ్చిందని అంటే నేను ఎట్లా చెప్తా? రిపోర్ట్లు వచ్చింది నేను చెప్తున్నాను. నేను మీరు రిపోర్ట్లు తీసుకోపోతలేరు, కనీసం ఇదైనా తెలిస్తే జాగ్రత్త పడతారు, ట్రీట్మెంట్ చేసుకుంటారు అని చెప్పేసి నేను వచ్చి చెప్తున్నాను. మీరు పైసలు ఎన్నాళ్ళైనా కట్టుకోరు. మా భార్య ముందర మీరు ఇలా చెప్తే ఎట్లా అన్న? భార్య ముందర నీ ఇజ్జత్ తీయడానికి నాకేమన్నా సరదానా? నాకేం అవసరము నీకు ఇజ్జత్ తీయడానికి? నీకు ఈ రోగం ఉందని చెప్పడానికి నాకేం అవసరము? సరే అన్న, రిపోర్ట్లు చూస్తా. రిపోర్ట్లు చూస్తా అంటే నా మీద నమ్మకం లేదా? సరే చూపిస్తా అంటే సరే అన్న, తనని తీసుకొని వెళ్ళండి రిపోర్ట్లకి. నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. ఎందుకు? ఏమైందమ్మా నీకు? ఇన్నొద్దులు పాప పుట్టిందని నాకు పెట్టిండు, నన్ను కొట్టిండు. ఇప్పుడు తనకే HIV ఉందని తెలిసినాక తనతో నేను ఎట్లా సంసారం చేయాలి చెప్పండి? HIV ఉన్నంత మాత్రం వదిలిపెట్టిపోతారా? పాప పుట్టిందని నువ్వేం చేసావు? పాప పుట్టింది, మళ్ళీ ప్రెగ్నెన్సీ ఉంది, మళ్ళీ పాపనే పుట్టిద్దని నువ్వు నాకు ఎట్లా పెట్టావు చెప్పు? నువ్వు కలిసే ఉందా? మనం కోపంలో తిట్టినంత మాత్రం నీ మీద ప్రేమ పోతుంది? ప్రేమ అదని కాదు, ఇప్పుడు వచ్చిన నీ వ్యాధి HIV వ్యాధి. అది ఒక్కళ్ళకు వచ్చినా కానీ ఇంట్లో మొత్తానికి వచ్చుద్ది. అవును, నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా బతకాలి ఇప్పుడు? ఎలా బతకాలి అంటే ఇన్ని రోజులు ఎట్లా బతికినావు? నాకు పెట్టుకుంటున్నా బతికినావు కదా, అట్లనే బతుకు. అలా బతికేదేం లేదు, మనం కలిసే ఉందాం. పిల్లల కోసమే కలిసి ఉందాం. వద్దు, పిల్లలు వద్దు, నువ్వు వద్దు. నీ దారి నీదే, నా దారి నాదే.
ఎందుకంటావు అట్లా? నేను ఏమైపోవాలి చెప్పు. నువ్వేమైపోవాలంటే నాకేం సంబంధం అది? నీ కాళ్ళు పట్టుకోవాలా చెప్పు? నేను చేసిన తప్పులకి ఏమన్నా? అట్లా నేను అనలేదు కదా. అట్లా మరి ఎందుకు నువ్వు ఎంత సతాయిస్తున్నావు? ఒక రోగం వల్ల మనిషిని విడిపోతారు ఆ రోజు. వద్దు, నీ దారి నీదే, నా దారి నాదే. నేను బాగా చూసుకుంటా, ఇంక నుంచి బాగా చూసుకుంటా నిన్ను. నిజంగా అంటే నమ్ము. చూసుకోవడానికి చూసుకుంటావు, ఎందుకంటే ఇప్పుడు నీకు హెచ్ఐవి ఉంది కాబట్టి ఎటు వాటముంటే అటు మాట్లాడతావు. చూసుకుంటా అంటున్నావు, కానీ అది మంచిది కాదు కదా. రోగం వస్తే ఇడిపోయాకన్నా చెప్పు. మీ అమ్మ నాన్నకు చెప్తా, ఫోన్ చేసి చెప్తా ఇట్లా సంగతి, మీ బాబుకి ఇట్లా హెచ్ఐవి వచ్చిందని చెప్తా. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. మనం ఏం కాదు, రోగాలు వచ్చినంత మాత్రం రోగం వల్ల వచ్చిన వాళ్ళంతా ఇడిపోతున్నారా ఏంది భార్యాభర్తలు చెప్పు. నన్ను ఈ ఒక్కసారి క్షమించు, నువ్వు బాగా చూసుకుంటావు కానీ. నిజం, పాపను ఇట్లా పాపను చూసుకుంటా. వద్దు, వదులు పాపను, వదులు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? నన్ను ఈ ఒక్కసారి క్షమించు, నిన్ను బాగా చూసుకుంటా. జీవితాంతం నీతో రుణపడి బాగా చూసుకుంటా నిన్ను. వద్దు. పాప భయపడుతుంది, పాప రాదు. ఒక నిమిషమా, నీకు ఇప్పుడు గుర్తుకొస్తుందా బ్రదర్? ఇంతకుముందు హాస్పిటల్ తను చెప్తుంది నాకు ఆడపిల్లలు అంటే ఇష్టం లేదంట, నీకు ఆడపిల్లలు అంటే చిన్నగానే చూస్తావంట, ఆ కడుపులో దండినావంట, దానికి ఆ కడుపులో అంతా కడుపు నొప్పి రాదా? కడుపులో అంటారా ఎవడన్నా? కడుపులో అంటారా చెప్పు, నువ్వు ఒక చెప్పు. తెలుసో తెలియక నువ్వు ఇద్దరు వీళ్ళ తండ్రి అయితే నువ్వు సిగ్గుందా నీకు అసలుకి? ఏం మాట్లాడుతున్నావు మళ్ళా? కాదు, ఒక నిమిషం ఆవు. నువ్వు తెలుసో తెలియకనే అంటున్నావు, నువ్వు చిన్న పసుపోరానువా లేకపోతే ఏమని అనుకుంటున్నావా? ఇద్దరు వీళ్ళ తల్లి అయితే తండ్రి అయితే నువ్వు సిగ్గు లేదా ఇంకా నీకు? కడుపులేదు అంటారు ఎవడన్నా? కొడుకు కావాలంటే కొడుకు ఏ నుంచి వస్తాడు నీకు? కొడుకు ఏ నుంచి వస్తాడు చెప్పు? ఎట్లా వస్తాడు? తయారు చేయించుకుంటావా? దేవుడు ఇచ్చింది తీసుకోవాలి అంతే. అని నా కూతురులో పుట్టిన కూతుర్ని చంపేస్తానన్నావంట, కేసు పెట్టాలా? ఏమన్నాడమ్మా? అట్లనే అన్నాడు అన్నయ్య. అట్లనే అన్నాడా? మొత్తం చండాలంగా బిహేవ్ చేసిండు, చండాలంగా మాట్లాడిండు, ఓవర్గా మాట్లాడిండు. మన భవిష్యత్తు గురించి నేనే మంచిగా ఉండాలని నేను ఇంత దూరం వచ్చిన. అందరితో చెప్పడం కాదు, ఆమె బాధపడేది చెప్పింది. దేవుడు కూడా ఇప్పుడు నీకు ఏం చేయాలో అదే చేసిండు. మంచిగా ఉంది కదా ఇప్పుడు? ఏడు ఉంటే సరే, ఉంటా అంటే బతలాడుకో. ఆమె ఉండానని అంటుంది. ఉండనండి, తను పెట్టే ఆమె పెట్టినావంట. నువ్వు కడుపులో ఎవరైనా కడుపులో అంటారా? కడుపుతో ఉన్నామని తప్పు అయిపోయిందని అంటే, ఒకసారి మెడ నరికిన తర్వాతకి తప్పు అయిపోయింది అతుక్కో అంటే అతుక్కుంటుందా? తీసుకొచ్చారు కదా అది మామూలే. మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? ఊకో. మళ్ళా 10వ క్లాస్ చదువుకున్నావు, ఆ మాత్రం తెలివిలేదా అసలుకి? నిజం చెప్పాలంటే మేము హాస్పిటల్ వాళ్ళం కాదన్నాం, హాస్పిటల్ వాళ్ళని కాదు. సో ఆమె బాధ చెప్పింది నాకు, అన్ని చెప్పింది నాకు, ఫోన్ చేసి ఇట్లా చెప్పింది. మాది ఒక యూట్యూబ్ ఛానల్, ఆమె సిగరెట్తో కాల్చినావంట, మందాగేసి కొట్టినావంట, కడుపులో అన్నినావంట, ఆమెకు ఆపరేషన్ చేపిద్దామని తీసుకుపోయినావంట. అయ్యి అన్నీ ఎవరైనా చేస్తారు. అదే నువ్వు అక్కడి నుంచి ఒక వీడియో చూసినావు, అక్కడి నుంచి నువ్వు రాకముందు నుంచి నేను రప్పించింది కూడా అందుకే. సో నీకు హెచ్ఐవి అని చెప్పేసి అన్న కెమెరా తీసుకుంటాను. అసలు నీకు ఎందుకు ఆడపిల్లలు అంటే అంత కోపం ఎందుకు? నాకు అర్థం కాదు. కోపం కాదు అసలు, వాళ్ళంటే ఎందుకు ఇష్టం ఉండదు? మీ అమ్మని అట్లనే చూస్తావా? మీ అక్కని అట్లనే చూస్తావా? మీ చెల్లెల్ని అట్లనే చూస్తావా? ఇంత ఊరు రెస్పెక్ట్ లేదు ఆడపిల్లల మీద. ఏదో తెలియక తెలుసు తప్పు చేశాను, ఇంకా బాగా చూసుకుంటాను, అలా ఏముండదు. తెలియక అంటే మీ అమ్మ దగ్గర అదే తప్పు చేసి చూకుంటారా? ఎవరైనా ఆడపిల్ల అన్నప్పుడు ఆడపిల్లనే కదా. నీ అమ్మ ఎంతనో, మీ చెల్లె ఎంతనో, నీ భార్య కూడా అంతే ఆడపిల్లనే కదా. మీ కూతుర్ని చంపుకుంటా అని అంటావా ఎవరన్నా? కొంచెం ఇప్పటికైనా అర్థం చేసుకొని కొంచెం మారు. ఏమంటావమ్మా? ఇప్పుడు మీ దగ్గర మారుతానని మళ్ళీ మొదట్లో అట్లనే మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ అట్లనే చేస్తాడేమో భయం అవుతుందన్న. లేదు అట్లేం లేదు, ఇంకా బాగా చూసుకుంటాను చెప్తున్నా కదా నీకు. నువ్వు చూసుకుంటానే ఇప్పుడు చెప్తున్నావు, ప్రామిస్ చేస్తాను నిజంగా బాగా చూసుకుంటాను. అట్లా చాలా సార్లు వేసావు కూడా.
ఎప్పుడు వేసాను లేదు, ఇప్పుడు చెప్తున్నా కదా నీకు. అంత నమ్మకం పోగొట్టినావు ఆమెకి, ఏ నుంచి వస్తుంది చెప్పు? నమ్మకమే లేదా ఆమెకి. పాప దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడిద్ది. చూడగో డాడీ అని కనీసం నువ్వు వచ్చినాక డాడీ అని వచ్చిందా? ఒక్కసారైనా ముట్టుకుందా నేను డాడీ అని? డాడీ అని కూడా వస్తలేదు నీ దగ్గర కానీ. అంటే నువ్వు ఎంతగానో భయపడుతున్నావు ఆ పాపని అర్థమవుతుంది, ఈయనే అర్థమవుతుంది. వాళ్ళ అమ్మని పట్టుకుని వదులుతలేదు. అట్లుంటారా ఎవరైనా పిల్లలతో కూడా? సరే అమ్మా, ఇది ఒకసారి అయితే వదిలి చెప్పేసాను ఆయనకి. ఇంతసేపు కూడా ఫోన్లో రికార్డ్ చేసినాం, ఫోన్ ఇచ్చేయమ్మ నాకు. వెళ్ళి ఇది ఒక్కసారి ఇక నమ్మి వెళ్ళు, ఏదైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయి. సరేనమ్మా. ఫోన్ నిజాన్ని చెప్తున్నా, మేము హాస్పిటల్లో అయితే కాదు, వీడియో యూట్యూబ్ ఛానల్ వాళ్ళం. నీకు హెచ్ఐవి లేదు, ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ వాళ్ళం కాదు, కానీ నీ భార్యను మాత్రం మంచిగా చూసుకో. ఒకవేళ ఆమె మళ్ళీ మాకు ఫోన్ చేస్తే మాత్రం ఈసారి మేము పోలీస్తో రావాల్సి వస్తుంది. ఓకే బాయ్. సరే అన్నయ్య. ఓకే ఓకే. చూసినారు కదా గాయస్, ఈ మూఢనమ్మకాలతో ఎంత పని అయిపోతుందో. అమ్మాయిలు పుడితే పాపం అని, అబ్బాయిలు పుడితే అదృష్టం అని. ఇంకెన్ని రోజులు అబ్బా ఇది? ఇంకా మారరా? ప్రేమ పంచేది తానే, బ్రతుకు నేర్పేది తానే. అమ్మ ఇప్పుడు అబ్బాయిలు పుట్టినంత మాత్రాన అడుగుతారు, పెద్ద అయిన తర్వాతకే పెద్ద అయ్యి మిమ్మల్ని సాస్తాడని నమ్మకం లేదు. అమ్మాయిలు పుట్టినంత మాత్రాన మీరు ఏదో అత్తగారింటికి ఇచ్చిరా అని చెప్పేసి వాళ్ళు చూడకుండా ఉండరు. సో ఇప్పుడు ఏంటంటే అబ్బాయిలే తనిపోతున్నారు పేరెంట్స్ని, అమ్మాయిలే చూసుకుంటున్నారు. ఎంతమందిని చూసలేం రోడ్ మీద పడి, ఎంతో మంది పేరెంట్స్ ఉంటారు, దింపిపోతున్నారు కొడుకులు, అమ్మాయిలు వచ్చి తీసుకుపోతున్నారు. సో మీకు తెలిసే ఉండొచ్చు, మన ఛానల్లో ఒక లాస్ట్ వీడియో ఒకటి చూసినాం. కోడల మాట విని కొడుకు అమ్మ నాన్న అదే వృద్ధాశ్రమంలో వేసిండు. సో దాన్ని ఏం చేసినామో మీరు కూడా చూసి ఉన్నారు కదా. సో ఏమంటున్నా అంటే అమ్మాయిలు అబ్బాయిలు అనేది పక్కన పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళని బయటికి రానియండి, వాళ్ళ ప్రపంచం ఏందో తిరగనియండి. అప్పుడు వాళ్ళకంటూ సొంత నిర్ణయాలు అనేది వాళ్ళకు ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పేసి తక్కువ చూపు చూడకండి. అమ్మాయికి కట్నం ఇస్తే లక్షలు పోతాయి, అబ్బాయి అయితే నా దగ్గర ఉండి జాబ్ తెచ్చుకొని లక్షలు సంపాదిస్తాడని ఏం లేదు. ఇప్పుడు అమ్మాయిలు కూడా జాబ్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు, అబ్బాయిలు జాబ్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు. సో కట్నం గురించి మీరు భయపడి అమ్మాయిలు బాధ పెట్టకండి. ఏ ఆడపిల్లైనా సరే ఏ ఆడపిల్లని బాధ పెట్టకండి. సో నేను కోరుకునేది అది ఒకటే ప్రైస్. జన్మే నీకిస్తూ ఉంటే తన ప్రాణం తీస్తావా?